హలో, అమ్మొస్తుంది, మటన్ తెప్పిస్తాను, బిర్యానీ వండు. మీ అమ్మగారికి ఏం పని ఉండదేటండి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు. ఆవిడ అరిగించుకోలేరు కానీ పప్పుచారు చేసి అప్పుడా లేపుతాను. నాది సేమ్ ఫీలింగే. మీ అమ్మగారికి ఏ పని ఉండదా? ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు. ఏంటి వచ్చేది మా అమ్మ? మీ అమ్మే. ఏంటి మటన్ తీసుకురండి, బిర్యానీ వండుతాను. ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే, పప్పుచారు పెట్టి అప్పుడా లేపే. ఏంటి ఒకసారి మొబైల్ ఇస్తారా? మా ఆయన గారికి ఫోన్ చేసి ఇస్తాను. సరేనండి. ఏంటి ఎక్కడున్నారు? సరే అయితే నేను వచ్చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. ఏమే మా అమ్మతో కొట్లాడినావంట? కోడలు అత్త అంటే ఎంత మంచిగా ఉండాలి. అసలు మా అమ్మను నన్ను విడదీసిందే నువ్వు. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకొని మా అమ్మను నన్ను విడదీలేవా? మీటింగ్ అని చెప్పి ఏ నంగనాస్తాను గోవా తిరగడానికి వెళ్తున్నారు. ఇదిగోండి మీ బ్యాగు. ఏ నంగా నచ్చితే తిరగడానికి వెళ్ళట్లేదే, నిజంగా మీటింగ్కే వెళ్తున్నాను. మీటింగ్ అంటే ఏ హైదరాబాద్ కో, చెన్నైకో, ముంబైకో, ఢిల్లీకో వెళ్తారు. గోవా వెళ్తారేటి? నువ్వు నమ్మట్లేదు కదా, మా సార్కి ఫోన్ చేస్తా, నువ్వే విను. బయలుదేరావా? తొందరగా రా, మీటింగ్ టైం అయిపోతుంది. సార్ వచ్చేస్తున్నాను సార్. విన్నావా? విన్నానండి. ఆ బ్యాగ్ ఒకసారి ఇవ్వండి. ఇదిగోండి బ్యాగు. ఆ డబ్బా ఏంటే? బాంబండి. బాంబా అంటే నన్ను లేపేయడానికి పెట్టావు కదా? అవునండి. ఏమండి, ఇంట్లో పనంతా అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇల్లు క్లీనింగ్. ఇల్లు ఎలా క్లీన్ అయిందంటే మన ఫేస్ కూడా టైల్స్ మీద కనిపిస్తుందండి. గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే చూస్తే ఈ రోజే కొన్నట్లుగా ఉన్నాయండి. భోజనం ఎలా ఉందంటే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టినట్టే ఉందండి. అలా అయితే ఇంట్లో పనులనే నేను నేర్చుకున్నట్టే కదా. అవునండి, మీరు సూపర్ అండి. బావకి పాట మీద డాన్స్ ఎట్లా చేయాలో ఒకసారి చేసి చూపియవా? మర్చిపోయినా అవే, నా కాలు ఇరిగిపోలేదా? నేనెట్లా డాన్స్ చేస్తా? ఇంకేమన్నా అడుగు చేస్తా. సరే, ఈ రోజు నుంచి మందు తాగుడు బంద్ చేయి. దీని తల్లి ఇంకో కాలు ఇరిగిపోయినా పర్వాలేదు, మందు మాత్రం. నీతో ఏగడం నా వల్ల కాదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సరే, నేను గుడికి వెళ్తాను, తోవలో నేను దించేస్తాను, పద. మీరు గుడికి వెళ్ళి ఎంత మొక్కుకున్నా సరే తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. నేను వెళ్తున్నది నా కోరికని ఇంత త్వరగా నెరవేర్చినందుకు.